హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ ఎ డిస్క్లోజర్ డే. ఇది థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది, బట్ తెలుగు డబ్ అయితే అవైలబుల్ గా లేదు. సో మీరు సబ్ టైటిల్స్ తోనే వాచ్ చేయాలి. ద గ్రేట్ స్టీవెన్ స్పిల్బర్గ్ తీసిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు థ్రిల్లర్ మూవీ లవర్స్ అయినా, స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్షన్ లవర్స్ అయినా అయితే పక్కాగా చూడాల్సిన మూవీ. యాజ్ ఎ నార్మల్ ఆడియన్ గా చూడాలి అనుకుంటే ఇట్స్ ఏ గుడ్ వాచ్. అండ్ స్టోరీ ప్లాట్ లోకి వెళ్తే, ఎర్త్ మీదకి ఏలియన్స్ వస్తాయి. ఏలియన్స్ వచ్చిన టాపిక్ ని గవర్నమెంట్ హైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు హైడ్ చేసింది, హైడ్ చేసినందువలన ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది అనేదే మీరు మూవీలో చూస్తారు. ఎందుకంటే నేను ఇంకొక పాయింట్ చెప్పినా సరే అది స్పాయిలర్ అయింది. సో అందుకే నేను ఎక్కువ ఓపెన్ చేయట్లా. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి డైరెక్షన్. స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్షన్ అంటేనే ఇట్స్ టాప్ నాచ్. దానికి మనం పేరు పెట్టే అంత స్టేటస్ లో కూడా మనం లేం. సో ఇట్స్ బెస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి మార్గరీటా క్యారెక్టర్ యాక్టింగ్ తోపు చేసింది. చెప్తున్నా కదా, ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు తన క్యారెక్టర్ డిజైన్, తన క్యారెక్టర్ ఆర్క్ కానీ లేదా తన బ్యూటీ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి డిఓపి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఫిల్మ్ మేకర్స్ అయితే ఈ మూవీ నుంచి ఈజీగా 5 to 6 క్రియేటివ్ ఫ్రేమ్స్ కనబడతాయి మీకు. ఈ మూవీ మొత్తం డ్యూరేషన్ 2.5 hours. సో దీన్ని ఒక 1 hour గా డివైడ్ చేసి మాట్లాడదాం. ఫస్ట్ 1 hour అయితే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, చాలా థ్రిల్ ఉంటుంది, ఫ్రేమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ ఉంటుంది. ఎక్కడ మనకి స్లో పేస్, స్లో నరేషన్ ఇవి ఏమి ఉండవు. థ్రిల్ అలా క్రియేట్ చేసుకుంటారు, సౌండింగ్ కూడా బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంటుంది. సో నచ్చుతుంది ఫస్ట్ 1 hour అయితే. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ 1 hour సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పటికి మనకు కొంచెం ల్యాగ్ ఫీల్స్, స్లో నరేషన్ వెళ్తుంది ఫస్ట్ అంటే సెకండ్ హాఫ్ 1 hour లో. బట్ లాస్ట్ 20 minutes అది కూడా స్లో నరేషనే, బట్ అయినా సరే లాస్ట్ 20 minutes అయితే క్లైమాక్స్ తోపు. అండ్ ఈ మూవీలో ఇంకొక అంటే ఎపిసోడ్ వైజ్ గా, సీన్స్ వైజ్ గా మాట్లాడుకుంటే నాకు ఒక 3 scenes బాగా నచ్చినాయి. ఒకటి వచ్చి ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది, ట్రైన్ చేస్ సీక్వెన్స్. అంటే ఇది థ్రిల్లర్ మూవీ, యాక్షన్ ఎపిసోడ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ అయినా సరే అవి కూడా బాగా తీశారు. ఒక ట్రైన్ చేస్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మార్గరీటా ఎస్కేపింగ్ సీన్ ఉంటుంది ఒక టనల్లో, అది సూపర్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి క్లైమాక్స్ పార్ట్. ఈ మూవీలో క్లైమాక్స్ పార్ట్ అంటే ఎవ్రీ మూవీ వీళ్ళు ఏ మూవీ అయినా సరే ఇంగ్లీష్ అంటే హాలీవుడ్ ఫ్లేవర్ ఏంటంటే వాళ్ళు క్లైమాక్స్ క్లోజ్ చేయరు, లైక్ ఎండింగ్ వదిలేస్తారు. అది మనం అంటే సెకండ్ పార్ట్ ఉందని అనుకోవాలా, లేదా దానికి ఆ క్లైమాక్స్ అర్థం కావాలంటే మళ్ళీ మనం సినిమా మొత్తాన్ని ఒకసారి రీకాల్ చేసుకోవాలా, ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి వీళ్ళు. సో యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అయ్యారు. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఏదో సంథింగ్ ఓకే సెకండ్ పార్ట్ ఉందా, లేదు ఒకసారి రీకాల్ చేసుకుంటే ఓకే ఆ డైలాగ్ ఏదైనా మ్యాచ్ ఉందా, లేదా అక్కడితో కట్ అయ్యిందా, సో మన అలా థింక్ చేసుకోమని వదిలేశారు ఆ సినిమా అన్న పాయింట్ లో మనం థింక్ చేసుకుంటాం. డోంట్ మిస్ దిస్, మస్ట్ వాచ్ ఫిలిం. దట్స్ ఇట్, టాటా, బాయ్ బాయ్.